ఈ ఒక్క పౌడర్‌తో మీరెంత లావుగా ఉన్నా సన్నగా అయిపోతారు. మీరెంత లావుగా ఉన్నా సరే ఈ ఒక్క పౌడర్‌తో స్లిమ్‌గా అయిపోతారనమాట. డెలివరీ తర్వాత పొట్ట విపరీతంగా పెరుగుతుంది గదా! ఈ ఒక్క పౌడర్‌ని మీరు యూజ్ చేశారంటే మీ పొట్ట మొత్తం వెన్నలాగా కరిగిపోతుంది. ఈ పౌడర్‌ని మీరు ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. చూసారా వీడియోలో? ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తో మీ పొట్ట మొత్తం కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ 4 ఐటెమ్స్‌తో మీ పొట్ట మొత్తం కరిగిపోతుంది. టైం అయితే 45 డేస్ పడుతుంది. చూసారా, నేను ఈ పౌడర్‌ని యూజ్ చేసే స్లిమ్ అయ్యాననమాట. బిఫోర్ అయితే చాలా లావుగా ఉండేదాన్ని. ఈ పౌడర్‌ని యూజ్ చేసిన తర్వాతే నేను సన్నగా అయ్యాననమాట. చాలామంది లేడీస్‌కి డెలివరీ తర్వాత విపరీతంగా లావైపోయి పొట్ట అయితే చాలా పెరిగిపోతుందనమాట. చాలా లావైపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ పౌడర్‌ని యూజ్ చేసుకొని అలాంటి వారు ఈ పౌడర్‌ని యూజ్ చేస్తే చాలా స్లిమ్‌గా అయిపోతారు. మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంత స్లిమ్‌గా అయిపోతారు. ఇదైతే డైలీ యూజ్ చేయాలి. ఈ వెయిట్ లాస్ పౌడర్ కోసం నేనిక్కడ 1 కప్పు వాము, 1 కప్పు జీలకర్ర, 1 కప్పు సోంపు, 1 కప్పు నల్ల జీలకర్ర అని దొరుకుతుంది. అదైతే తీసుకోవాలి. చూడండి నా టమ్మీ అంతా ఎంత ఫ్లాట్‌గా ఉందో. మీరు కూడా ఇలా స్లిమ్ అవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. జీలకర్ర మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ జీలకర్ర అనేది వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు ఈ జీలకర్ర, వాముతో తయారు చేసిన ఈ పౌడర్‌ని డైలీ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవడం వల్ల చాలా బాగా వెయిట్ లాస్ అవుతారనమాట. చూసారా, జీలకర్ర అనేది కలర్ చేంజ్ అయిపోయింది. ఈ వాము, జీలకర్ర అనేటివి సెపరేట్‌గా వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ముందుగా అయితే జీలకర్రని వేయించాను. తర్వాత వామునైతే వేయిస్తున్నాను చూడండి. వాము కూడా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసేయాలి. తర్వాత సోంపు, నల్ల జీలకర్రని వేయించుకోవాలి. ఇక్కడ నల్ల జీలకర్ర అనేది ఒక 2 స్పూన్లే వేసుకోవాలి. నల్ల జీలకర్ర ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 బై 1 వేయించేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ వల్ల మీకు పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా పీరియడ్స్ మంత్లీ అవుతాయండి. ఇది వెయిట్ లాస్‌కే కాదు, పీసీఓడీ, థైరాయిడ్ ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. వేడి చేస్తుంది అని అలాంటి టెన్షన్స్ ఏం తీసుకోవద్దు. డైలీ ఒక గ్లాస్ మజ్జిగ తాగారంటే వేడి అదే తగ్గిపోతుంది. ఈ పౌడర్‌నైతే తాగడం మిస్ చేయకండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి డైలీ మార్నింగ్ టు నైట్ తీసుకోవాలి. మార్నింగ్ టిఫిన్ చేసే ముందు, అలాగే నైట్ అయితే డిన్నర్ చేసిన తర్వాత తాగాలన్నమాట. వేడి నీళ్ళతో ఈ పౌడర్‌ని తాగాలి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే మనం అన్నీ వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేను ఈ పౌడర్‌ని ఎలా తాగాలి, ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను వీడియో చివర్లో. మన ఛానల్‌లో వీడియోస్ అందరూ చూస్తున్నారు తప్పితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇదైతే చాలా మందికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి మీకు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, రిలేటివ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టుకున్న వాము, జీలకర్ర పౌడర్‌ని ఒక బౌల్‌లో వేసుకోండి. మరీ మెత్తగా అయితే పట్టకండి, కొంచెం బరకగా పట్టుకోండి తినడానికి వీలుగా ఉండేటట్టు. సరే, మన వెయిట్ లాస్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మీరైతే ఇక్కడ ఒక గ్లాస్ అనేది వాటర్‌ని హాట్ వాటర్‌లో రెడీ చేసుకోండి. గోరువెచ్చగా మీరు ఎంత తాగాలనుకుంటున్నారో ఒక గ్లాస్, ఫుల్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి ఫస్టు. ఇప్పుడు ఈ పౌడర్‌ని వాటర్‌తో కలిపైనా తాగొచ్చు, ఒక లెమన్ పిండుకొని. లేదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్పూన్‌తో ఒక స్పూన్ మన నోట్లో వేసుకొని హాట్ వాటర్‌తో తాగేస్తే మన పొట్టలోకైతే వెళ్ళిపోతుంది. ఇది తాగిన 1 అవర్ వరకు ఏం తినకూడదు, తాగకూడదు. నాకు ఇలా ఒక స్పూన్ తినేసి హాట్ వాటర్ తాగడం అలవాటు. ఇలాగే అలవాటయింది. మీరు ఇలా తినలేము అనుకుంటే హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని ఒక లెమన్‌ని పిండుకొని మీరు తాగొచ్చు. అలా అయితే ఎవరైనా తాగగలుగుతారు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే కొంచెం చేదుగా అయితే ఉంటుంది. డైలీ మీరు మార్నింగ్ టు నైట్ తాగారంటే అదే అలవాటైపోతుంది. ఇక్కడైతే ఫుల్ గ్లాస్ వాటర్ అయితే తాగాలి. 1 లీటర్ వరకు వాటర్ తాగాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ మాత్రమే చూపిస్తున్నాను. ఆ గ్లాస్‌తో 4 గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగాలి. ఒక గంట వరకు ఏం తినకూడదు, తాగకూడదు. చూసారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.